అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రీసెంట్గా రమావత్ మధు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా కేసుని మళ్ళీ బౌన్స్ చేసి, అంటే వాళ్ళ వైపుగా తిప్పుకోవడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. రమావత్ మధు ఎక్కడో సీక్రెట్గా ఒక రూమ్లో కూర్చొని వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా రమ్మనండి, బాధితుల దగ్గరికి రమ్మనండి, లేదంటే పోలీసుల దగ్గరికి రమ్మనండి, వచ్చి డైరెక్ట్గా మాట్లాడిపించమనండి, లేదంటే డిబేట్ పెట్టమనండి లైవ్లో, లేదంటే అతన్ని తీసుకొచ్చి ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో ఆ పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పచెప్పమనండి. అతనితో వీడియో రిలీజ్ చేసి పబ్లిష్ చేయడం కాదు, మా అందరితో బాధితులతో కలిపి అతన్ని లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడిమిచ్చమన్నాడు. కాబట్టి ఇదంతా కేసును పక్కదోవ పట్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మధు వీడియోలో ఎటువంటి నిజం లేదు, కావాలంటే పబ్లిక్ డొమైన్లో ఇంటర్వ్యూ ఇచ్చేయమని చూద్దాం. చెప్పండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడుతున్నటువంటి అడ్వకేట్ ఏ విధమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటుండో, ఏ విధమైనటువంటి బెదిరింపులకు ఎదుర్కొంటుండో మీరంతా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంచి సపోర్ట్ అందిస్తున్నారు. బాధితుల పక్షాన నేను ఖచ్చితంగా ఆఖరి వరకు పోరాటం చేస్తా. అదేవిధంగా ఎంతమంది బెదిరించినా సరే, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు అసహ్యంగా జిగుప్సాకరంగా కొంతమంది మంగ్లీ డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళతో మాకు ఎగెన్స్ట్గా మాట్లాడిస్తుంది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళల్లో 80% వరకు కూడా గిరిజనులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఒక 3-4 మాత్రం ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని అదే గిరిజన జాతిని మోసం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించండి. అదేవిధంగా బాధితులకు న్యాయం చేయండి, బాధితుల పక్షాన మీరు ఉండండి, వాళ్ళ పక్కన నేను కూడా ఉంటా. అందరికీ జై భీములు, నమస్కారం.